హలో అండి. సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు అందరూ మామిడికాయల వైపే చూస్తారండి. ఈ మామిడికాయలనేది సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా వస్తాయి కాబట్టి, సమ్మర్ సీజన్‌లో ఈ మామిడికాయలతో చేసుకున్న స్పెషల్స్ అన్నీ వెరైటీస్ అన్నీ రెడీ చేసుకుంటారు. సో, మేము కూడా అలానే చేసుకున్నాం. మంచిగా చెట్లకి వెళ్ళి ఇలా మామిడికాయలనేవి ఫ్రెష్ మామిడికాయలనేవి తీసుకున్నాం అండి. కొంచెం కూడా దెబ్బ తగలకుండా తీసుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఇదైతే మాత్రం తొక్కు పచ్చడి అని చెప్పేసి మా అత్తగారు చేశారు. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా! ఇప్పుడు తొక్కు పచ్చడినయితే ఫస్ట్ మనం అలా పీలర్‌తో పీల్స్ తీసుకోవాలనమాట. మామిడికాయ పీల్స్ తీసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు ఈ మామిడికాయనైతే ఇలా తురుమాలండి. తురిమిన తర్వాత ఇలా చిన్న చిన్నగా తురిమాం కదా! ఈ తురిమిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్‌లో కొంచెం లైట్‌గా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆయిలు, మసాలా, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ అయితే మీకు తెలిసినవే కదా! ఇప్పుడు ఇదైతే మాత్రం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వావ్! చాలా సూపర్ ఉంటదండి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కొంచెం పచ్చడితో రైస్ మొత్తం తినేయొచ్చు. పుల్ల పుల్లగా భలే ఉంటాయి కదా! కారంగా, పుల్ల పుల్లగా. సో, మీరు కూడా చూడండి ఒకసారి. దాన్ని ఇలా మనం నెక్స్ట్ పోపు కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ శనగపప్పు ఇది వేసుకొని వేగిన తర్వాత శనగపప్పు అనేది వేగిన తర్వాత నెక్స్ట్ అలా వేయించుకొని ఆవాలు, జీలకర్ర ఇవి ఉంటాయి కదా! వీటిల్ని యాడ్ చేసుకొని ఈ వేడిగా ఉన్న పోపు కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ పోపు అనేది ఆ పచ్చడిలోకి వంపుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇలా ఎందుకు చేస్తారని చెప్తే ఎక్కువగా నిలువ ఉండడం కోసం ఇలా పోపు అనేది వేసి చేస్తారనమాట. లేదంటే కొంచెం త్వరగా పాడైపోద్దని చెప్పేసి ఇలా చేస్తారు. కూడా ఈ సమ్మర్ సీజన్‌లో ఈ మామిడికాయలతో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో మీరు కూడా కామెంట్ చేయండి మా కామెంట్ బాక్స్‌లో. ఇప్పుడైతే మేము ఇలా తొక్కు పచ్చడి అనేది చేసుకున్నాం. చూసారు కదా! ఈ పోపైతే ఈ కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపు అనేది ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని లైట్‌గా యాడ్ చేసుకోవాలనమాట. ఇది ఫ్లేవర్ కోసం వెల్లుల్లిపాయలు అనేవి చాలా ఎక్కువగా ఉంటే పచ్చడి ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటది కాబట్టి ఇలా అందులో కూడా వేసుకున్నాం పచ్చి వెల్లుల్లి. నెక్స్ట్ ఇలా వేపుకొని కొంచెం ఫ్రై చేసుకొని వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఇలా కూడా వేస్తున్నాం అనమాట. చూసారు కదా! ఇలా మొత్తం కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ పచ్చడిలోకి అనమాట అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా అన్నంలో రైస్లో కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. అత్తగారేమో పచ్చళ్ళు అనేవి చాలా బాగా చేస్తారండి. ఇవే కాదు ఆవకాయలు, నెక్స్ట్ టమాటా పచ్చడి, చికెన్ పచ్చడి ఇలాంటివన్నీ చాలా టేస్టీగా చేస్తారు. పచ్చళ్ళు చేయడంలో మా అత్తగారు ఫేమస్ అనమాట. చూసారు కదా ఎంత